టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం. కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేస్తే తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. ఆ రోజు గూగుల్ టేక్అవుట్లో వచ్చింది. ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థను మీరు చూశారు. సమాజంలో అనేక సవాళ్లు ఉన్నాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేసి ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చూస్తూ ఊరుక ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రైజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అందుకే చెప్పా, బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. తెల్లవారి నిద్రలేస్తాని ఒక పేపర్, ఒక పనికి మాలిన పేపర్ ఉంది, అవినీతి పేపరు. ఆ పేపర్లో ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు, ఇప్పుడు చిన్నాన్న చంపేశారని డ్రామా మార్చేశారు. తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడన్నా అలాంటి నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చని అనడం లేదు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి
రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా. ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది. రేపటి నుంచి ఒకటే అడుగుతున్న, ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ. ఇక్కడుండే ఫ్యాకల్టీని కోరుతున్నా, మేనేజ్మెంట్ని కోరుతున్నా, మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి. ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి, 100 మందికి రావాలి. కనీసం ఒక 30-40% మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్లే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి.